టీవీ న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 1వ వార్డులోని మదనన్న నగర్ కన్నాల బస్తీలలో పోలీసులు ఆకస్మిక తనిఖీల్లో ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించారు. అదేవిధంగా అనుమతులు లేని పలు వాహనాలను స్వాధీనపరుచుకొని వాహనాల వివరాలు సేకరించి సరైన పత్రాలు లేని వాహనాల యజమానులను హెచ్చరించారు. ఈ సందర్భంగా సిఐలు దేవయ్య అబ్దుల్ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్ల ఉత్తర్వుల ప్రకారం ఏసీపీ రవికుమార్ ఆదేశాల మేరకే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. పోలీసులు ఆకస్మిక తనిఖీలు ప్రజల ఆస్తులు ప్రాణరక్షణ కొరకే ఉన్నారు. బస్తీలలో ఎవరైనా కొత్తగా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వారి పట్ల అప్రమత్తంగా ఉండడానికే ఈ తనిఖీలు ఉపయోగపడతాయన్నారు. అదేవిధంగా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే డయల్ 100కు కాల్ చేయాలని సూచించారు. నేటి ఆధునిక ప్రపంచంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నందున ప్రజలు సైబర్ నేరాల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రజలు బస్తీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక కెమెరా సుమారు 100 మంది పోలీసులతో సమానంగా పనిచేస్తాయని తెలిపారు. అదేవిధంగా కొత్త చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని, ఆ చట్టాలు అందరూ అవగాహన చేసుకోవాలని వివరించారు. మత్తు పదార్థాల రహిత రాష్ట్ర సాధనకై గంజాయి రహిత సమాజం కోసం ప్రజలందరూ సహకరించాలని, ఎక్కడైనా గంజాయి అమ్మినట్లు, తాగినట్లు కనిపించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈ తనిఖీల్లో సరైన ధృవీకరణ పత్రాలు లేని 45 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోల యజమానులను మరోసారి పూర్తి స్థాయిలో పత్రాలు కలిగి లేనట్లయితే సీజ్ చేసి కోర్టులో ప్రవేశపెడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు డి రమేష్, నరేష్, సురేష్, రమేష్, సిబ్బంది, బస్తీవాసులు తదితరులు పాల్గొన్నారు. సివిలియన్ ఇటు ఉండండి, మనోళ్ళు ఇటు ఉండండి, ఇటు ఉండమ్మా మనోళ్ళు బా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు ఉత్తర్వు మేరకు ఈరోజు మన కన్నాల బస్తీలో క్యాష్ కార్డినెన్స్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. సో ఈ కార్డినెన్స్ చర్చ్ ఆపరేషన్లో మేము సిఐలతో పాటు ఎస్ఎల్ఎము, అదేవిధంగా ఏఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్స్, ఉమెన్ కానిస్టేబుల్స్, ఉమెన్ ఏఎస్ఐలు, అదేవిధంగా హోంగార్డ్స్ మేమందరం కలిసి ఒక 60 మెంబర్స్ దాకా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్పెషల్ పార్టీ మేమందరం కలిసి పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో ఒక 45 బైక్స్, ఒక 2 ఆటోస్ సీజ్ చేయడం జరిగింది. దీని యొక్క క్యాష్ ఆపరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళు యొక్క సమాచారం అందరికీ నమస్కారం సార్. పొద్దున్నే మా బస్తికి వచ్చి మా పిల్లలకు, పెద్దలకు అందరికీ ఒక క్యాష్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి యూత్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులలో సీసీ కెమెరాలు అందరూ కూడా అరేంజ్ చేసుకోవాలి. సీసీ కెమెరాల యొక్క ఉపయోగము చాలా ఉంటుంది. ఎందుకంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఇట్లాంటి ఏమైనా జరిగినప్పుడు కెమెరాస్ ఉంటే మనము వాటిని పట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా కెమెరాస్ అరేంజ్ చేసుకోవాలని ముఖ్యంగా మాకు వన్ టౌన్ పోలీస్ తరఫున మనకు ఏరియాకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే మనలో కొంతమంది మాట్లాడారు, ఇక్కడ నుంచి ఒక 2 లైన్లకు లేవు, మిగిలిన వాటికి అన్నిటి కెమెరాస్ ఉన్నాయి. ఆ 2 లైన్లో కూడా కెమెరాస్ పెట్టుకుంటా అని చెప్పారు. తర్వాత వచ్చేసి ఇంకా మన ఏరియాలో ఏమన్నా గాంజా గినక ఏమన్నా ఉన్నట్టయితే ప్రతి ఒక్కళ్ళు మీరు చెప్పినటువంటి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మేము సీక్రెట్గా దాన్ని ఉంచుతాము. కాబట్టి అట్లాంటి ఎవరైనా ఉన్నా
అట్లాంటి వ్యక్తులు ఉన్నా కూడా మీరు మాకు తెలియజేయాలి. తెలియజేస్తే ఏంటంటే మనం ఇప్పుడున్నటువంటి యువతలో అంటే అట్లా చాలా మంది ఇబ్బంది పడుతుంది కాబట్టి సో అట్లా మీకేమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి. అదేవిధంగా ఇప్పుడు ఉన్న కొత్త చట్టాలు అనేవి వచ్చినాయి. ఈ కొత్త చట్టాల ప్రకారము అంటే పనిష్మెంట్స్ కూడా చాలా ఎక్కువ పెరిగినాయి. సో దాన్ని గుర్తుపెట్టుకొని ఎస్పెషల్లీ మైనర్ పిల్లలకు బండ్లు ఇవ్వద్దు. ఎందుకంటే వాళ్ళు ర్యాష్గా డ్రైవింగ్ చేసి ఏదైనా అయితే ఇచ్చినటువంటి పేరెంట్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మైనర్ పిల్లలు ర్యాష్ డ్రైవ్ చేయటము, వాళ్ళు అంతే తెలియని తనంతో ఎవరన్నా గుద్దటము, తర్వాత స్కీట్ అవి కింద పడ్డము ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి అంటే వాళ్ళ పేరెంట్స్ మీద కూడా యాక్షన్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకొని ఆ యొక్క బైక్స్ వాళ్ళకు ఇవ్వకుండా, అదేవిధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ అంటే వాళ్ళకు అదేవిధంగా ప్రాపర్ లైసెన్సెస్ అన్నీ ఉండేటట్టు చూసుకుంటే బెటర్. ఇంకా కూడా హిట్ అండ్ రన్ అని కూడా కొత్త సెక్షన్ వచ్చింది. అంటే ఎవరైనా వాహనాన్ని గుద్దించి వాడు ఆపకుండా వెళ్ళిపోతే అది పనిష్మెంట్ పెద్దగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా కొత్త చట్టాల మీద కూడా అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని కోరుకుంటున్నాం. తర్వాత వచ్చేసి ఈ ఏరియాలో ఏమన్నా మీకు ఏమన్నా కొత్త సమాచారం తెలిసినా కూడా మాకు తెలియజేసి మాకు అందరూ సమాచారం ఇస్తారని, అదేవిధంగా కెమెరాలు కూడా నేను ఇందాక చెప్పినట్టు ఆ 2 లైన్లలో కూడా కెమెరాలు మీరు అరేంజ్ చేసుకుంటారని కోరుకుంటూ మొత్తం ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు కోఆపరేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఈ యొక్క కమిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది మా యొక్క కమిషనర్ గారు అయినటువంటి శ్రీనివాస్ ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రామగుండం మరియు డీసీపీ శ్రీ భాస్కర్ ఐపీఎస్ గారి యొక్క మంచిర్యాల ఆదేశాల మేరకు, ఇంకా ఏసీపీ రవికుమార్ సార్ యొక్క ఆదేశాల మేరకు ఈ యొక్క క్యాచ్ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చాలా వరకు మా ఎస్ఐ గారు చెప్పారు. మీకు ఇంకొకటి 100 డయల్ సౌకర్యం ఉన్నది. చాలామంది ఈ 100 డయల్ సౌకర్యం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే 100 నెంబర్కు ఫోన్ చేయండి. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మీరు 100 నెంబర్కి ఫోన్ చేయండి. ఇంకా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. మనకు వివిధ రకాలుగా మనకు ఓటీపీలు వస్తున్నాయి. వివిధ రకాలుగా మనకు సైబర్ అఫెండర్స్ అందరూ కూడా మన గురించి ఇంటర్నెట్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరేం తప్పు చేస్తారు, ఎవరికి ఎట్లా ఎవరి అకౌంట్లో ఎంత ఈజీగా డబ్బులు తీసేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఎవరికి అన్నోన్ పర్సన్స్ ఎవరు కూడా ఓటీపీ చెప్పొద్దు, ఫోన్ నెంబర్ చెప్పొద్దు, మీ డీటెయిల్స్ చెప్పొద్దు. ఇంకా మనకి ఎక్కువ ఇంటర్నెట్ కాలం కాబట్టి అందరు ఫోన్లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా సైబర్ వల్ల పడకండి. ఒకవేళ పడినట్లయితే ఇమీడియట్లీ మీరు ఆ యొక్క 1900 నెంబర్ ఉంటుంది, దానికి ఫోన్ చేయండి. ఇంకా మహిళల గురించి షీటింగ్స్ వర్క్ చేస్తున్నాయి. మహిళల ప్రాబ్లమ్స్ ఉంటే షీటింగ్స్ వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీ యొక్క మహిళలకు ఏమైనా ఇబ్బందులు ఉంటే షీటింగ్స్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు కూడా డెకాయ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇదంతా కూడా పోలీసులంతా కూడా మీ గురించే పనిచేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరిగింది. ఇదేం మీకు ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశం కాదు. మీతో పాటు మేము అందరం ఉన్నాం. మీకు అన్ని వేళ సహాయ సహకారాలు అందిస్తామనేటువంటి ఉద్దేశంతో